మాత్రం ఏం చేస్తుంది, పైకి లేస్తుంది. అయితే పడవ ఏమైందంటే ఎప్పుడైతే వర్షం స్టార్ట్ అయిందో ఏమైంది, పడవ వీళ్ళు కుటుంబం మొత్తం లోపలికి వెళ్ళగానే ఏం జరిగిందంటే దేవుడు ఏం చెప్పాడంటే ఒక్కొక్క జతలుగా ఎద్దులను, ఆవులను, క్రూర మృగములను, ప్రతి ఒక్క పక్షులను అన్నిటినీ కూడా దేవుడు ఏం చేశాడు, అందులోకి ప్రవేశం చేయమన్నాడు. ఎప్పుడైతే వీళ్ళందరూ వెళ్ళారో వీటి ప్రకారం జతలుగా, అప్పుడు ఏమైందంటే పడవ ఏమైంది, ఆ డోర్ క్లోజ్ అయింది. డోర్ క్లోజ్ అయిన వెంటనే వర్షం ఏమైంది, స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ అయిన వెంటనే భయంకరమైన పరిస్థితులు అక్కడున్న జనములందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు, డోర్ దగ్గరికి వెళ్ళారు. ఏ డోర్ దగ్గరికి, వాడ దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళారో అప్పుడు డోర్ తడుతూ ఉన్నారు. నోవాహు డోర్ తీ అని. అంటే డోర్ క్లోజ్ చేసింది ఎవరు, దేవుడు క్లోజ్ చేశాడు, నోవా కాదు. నోవాకు ఏం పని అని అంటే వాడను తయారు చేయడమే పని, దేవుడు చెప్పిన నీతిని ప్రకటించడమే పని. డోర్ క్లోజ్ చేయాలన్నా ఓపెన్ చేయాలన్నా అది దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. చూడండి 12వ వచనంలో 40 పగుళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షం భూమి మీద కురిచెను. ఆ దినమంది నోవా కుమారులు వీళ్ళందరూ కూడా ఏమైనారు, వాడలోకి ప్రవేశించారు. వీరే కాదు, జాతుల ప్రకారం ప్రతి మృగమయు, ఆయా జాతుల ప్రకారం ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారం నేల మీద పాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కల గల ప్రతి పిట్టయు ప్రవేశించును. హల్లెలూయా. అయితే ఇవన్నీ ప్రవేశించిన తర్వాత అప్పుడు ఏమైందంట, వర్షం పడుతూ ఉంది. వర్షం పడుతూ ఉన్నప్పుడు వాడేమవుతుంది, పైకి లేస్తుంది. హల్లెలూయా. మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఆ దేశంలో అక్కడున్న ప్రదేశంలో చాలా మంది ఎవరున్నారు, ప్రజలున్నారు. కానీ దేవుని సత్యమునకు మాత్రము లోబడినది ఒకే ఒక కుటుంబం మాత్రమే. హల్లెలూయా. ఆ వాడలో ప్రవేశించగలిగింది. ఈరోజు ఈ సృష్టిలో అనేక మంది రక్షింపబడి ఉన్నారు. అనేక మంది ఈరోజు ఒకవేళ దేవుని రాకడ వస్తే అంటే మనము సహించి ఆయన రాకడలో ఎత్తబడాలంటే మనం ఏం చేయాలని అంటే మనము ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి కరువులు వచ్చినా, ఎలాంటి వేదనలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనం ఏం చేయాలని అంటే మనము సహించుకొని ఉండాలి. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఒక మాట అన్నాడు కదా 24వ అధ్యాయంలో 12వ వచనంలో, అక్రమము విస్తరించుట ద్వారా అనేకుల ప్రేమ ఏమవుతుంది, ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ చూడండి, ఇప్పుడున్న ప్రేమ అసలు కనిపించదు. ప్రేమ చల్లారిపోతే ఒకరి మీదకి ఒకరు ఏం చేస్తారు, గొడవలకు వస్తారు, ఒకరిదొకరు లాక్కునేస్తారు, ఒకరిదొకరు ఏం చేస్తారని అంటే భయంకరమైన పరిస్థితులు. ప్రేమ చల్లారిపోయిందంటే మనలో ప్రేమ చల్లారితే దేవుని ఆత్మ ఉండదు, దేవుని వాక్యం ఉండదు. అయితే చూడండి ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 4వ వచనంలో ఉంటది. అక్కడ ఒక సంఘం ఉంది. ఆ సంఘము 2 సంఘాల గురించి దేవుడు చెప్పాడు. ఏమనంటే 2వ అధ్యాయం 4వ వచనంలో, ఆయనను ఎఫ్సీలో ఉన్న సంఘమునకు, ఆయనను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. హల్లెలూయా. ఏముందంట ఈ సంఘానికి, మొదట ఉన్న ప్రేమ నీళ్ళు ఏమైంది, తక్కువైంది. అయితే నీ మీద నేను ఏం మోపుతాను, తప్పు మోపుతాను. ఎందుకంటే నీళ్ళు ఏం లేదు, ప్రేమ ఏమైంది, చల్లారిపోయింది. ప్రేమ నీలో చల్లారిపోయింది కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తాను, నీ మీద నేను తప్పు మోపుతాను అంటూ ఉన్నాడు. అయితే నీలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా, సంఘంలో ఉన్నా, సమాజంలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా కూడా సరే నీలో ఏం చల్లారిపోకూడదు, ప్రేమ చల్లారకూడదు. ప్రేమనంటే కాదు, దేవుని ఆత్మతో నువ్వు నింపబడి ఉంటే, దేవుని సత్యంతో నువ్వు నింపబడి ఉంటే ఖచ్చితంగా ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వేం నీలో ప్రేమ ఏమవుదు, చల్లారిపోదు. కానీ ఇక్కడున్న సంఘంలో ఏమైందంట, ప్రేమ తక్కువైందంట. అందుకని అంటూ ఉన్నాడు, నేను నీ పైన నేను ఒక తప్పును మోపేదని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనలో ప్రేమ ఎప్పుడు కూడా చల్లారిపోకూడదు. ప్రేమ ఎప్పుడు చల్లారిపోతుంది అంటే దేవునికి నువ్వు దూరమైనప్పుడు ప్రేమ చల్లారిపోతుంది. హల్లెలూయా. చూడండి ప్రేమ ఎప్పుడు చల్లారిపోతుంది. ఇప్పుడు ఒక కుటుంబం ఉంది, భార్యాభర్తలు ఉన్నారు. ఒక కుటుంబం ఏదైనా వనంలో అవ్వ ఆదాము ఉంది. అవ్వ ఆదాము దేవుని సన్నిధిలో ఉన్నారు, దేవునితో మాట్లాడుతున్నారు,
దేవుడు చెప్పింది అంతూ చేస్తున్నారు. ఎప్పుడైతే సాతాను చెప్పింది చేశారో వాళ్ళు ఏమైనారు? వాళ్ళు దేవుని ప్రేమ ఏమైంది? పోయింది. వాళ్ళు ఏ ప్రేమ వచ్చింది? సాతాను ప్రేమ వచ్చింది. అదే విధంగా ఎఫ్సీలో ఉన్న సంఘమునకు చెప్తూ ఉన్నాడు ఏమనంటే నీలో ప్రేమ తక్కువైనది. హల్లెలూయా. అయితే ఈరోజు మనలో ప్రేమ ఎలాగుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నీలో ప్రేమ తక్కువైతే నువ్వు దేవునికి దూరం అయిపోతావు. అయితే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత భయంకరమైన పరిస్థితులు నీలో ఎదురుపడినా కూడా సరే నువ్వు సహించుకుని ఉండాలి. నా దేవుడు జీవము కలిగిన దేవుడు. ఖచ్చితంగా నన్ను ఏం చేస్తాడు? నన్ను ప్రతి ఒక్క పరిస్థితి నుంచి తప్పిస్తాడు, ప్రతి ఒక్క పరిస్థితి నుంచి నన్ను రక్షిస్తాడు. ప్రతి ఒక్క చూడండి, కరువులో కూడా దేవుడు ఏం చేస్తాడు? మనకు ఆహారమును దయచేయగలుగుతాడు. ఎందుకనంటే శ్రమలో కూడా ఇరుకులో ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేస్తాడు? మనల్ని తప్పిస్తాడు. ఎందుకనంటే ఆయనని మనములను ఆయన రక్తమిచ్చి కొనుక్కొని ఉన్నాడు. కాబట్టి నిన్నెప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు మాత్రము కాదు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాలి.